ఇతిహాసాలు అనగానే మనకు దేవుళ్ళు, రాక్షసులు, యుద్ధాలే గుర్తొస్తాయి కదా. కాని ఈరోజు మనం మన ప్రాచీన ఇతిహాసమైన రామాయణాన్ని ఒక సరికొత్త కోణంలో, అంటే ఒక ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ కేస్ స్టడీలాగా విశ్లేషించబోతున్నాం. అయోధ్య అనే ఒక భారీ కార్పొరేట్ సామ్రాజ్యం అనుకుందాం. అందులో ఎదురైన సవాళ్లు, విధి నిర్వహణ, త్యాగం, నాయకత్వ లక్షణాలను ఈ విశ్లేషణలో డీకోడ్ చేద్దాం. రండి మొదలుపెడదాం. తండ్రి మాటే నా ధర్మం. శ్రీరాముడు చెప్పిన ఈ ఒక్క మాట చాలు నాయకత్వం అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి. నిజమైన అధికారమనేది కేవలం ఒక కుర్చీని పట్టుకుని వేలాడటంలో ఉండదు. కొన్నిసార్లు అత్యున్నతమైన త్యాగం చేయడంలోనే అసలైన లీడర్షిప్ బయటపడుతోంది అని ఈ కొటేషన్ మనకు చాలా స్పష్టంగా చెబుతోంది. ఈ ఆసక్తికరమైన కేస్ స్టడీని మనం 4 భాగాలుగా విభజించి చూద్దాం. ముందుగా వారసత్వ ప్రణాళిక, ఆ తరువాత వచ్చిన సంక్షోభం, రాముడి కర్తవ్య నిర్వహణ, భరతుడి త్యాగం, చివరగా చరిత్రలోనే అత్యంత వినూత్నమైన పాదుకా పరిపాలన. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. మొదటి దశ, సక్సెషన్ ప్లాన్ అండ్ క్రైసిస్, అంటే అధికార బదిలీలో వచ్చిన ఊహించని కుదుపు. అసలు కథ ఎలా మొదలైందంటే, అయోధ్య అనే సంస్థ చాలా లాభాల్లో సంతోషంగా నడుస్తున్న సమయం అది. అప్పటికే సీఈఓ హోదాలో ఉన్న దశరథ మహారాజుకు వయసు పైబడింది. దాంతో తన తదుపరి నాయకుడిగా అత్యంత సమర్థుడు, అందరికీ ఇష్టమైన తన కుమారుడు రాముడిని ఎంచుకున్నాడు. ఇది నిజంగా బోర్డ్ మెంబర్స్ దగ్గర్నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు, అంటే ప్రజలందరూ ఆమోదించిన ఎంతో పర్ఫెక్ట్ నిర్ణయం. కాని ఇక్కడే ఒక ట్విస్ట్. ఎంత పక్కా ప్రణాళికైనా సరే అంతర్గత కుట్రల వల్ల ఎంత త్వరగా దారి తప్పుతుందో గమనించండి. దశరథుడు తన ప్లాన్ ప్రకటించిన వెంటనే మంతర కైకేయిలో అసూయను రగిలించింది. ఇంకేముంది, సరిగ్గా పట్టాభిషేకానికి ముందే కైకేయి తన పాత 2 వరాలను వాడుకుంది. భరతుడికి అధికారం, రాముడికి 14 ఏళ్ల అజ్ఞాతవాసం కోరింది. చూశారా, ఒకే ఒక్క వ్యక్తిగత స్వార్థం మొత్తం ఎగ్జిక్యూటివ్ పవర్ను ఎంత దారుణంగా మార్చేసిందో. ఇక రెండవ భాగానికి వస్తే, రాముడి దారి, అంటే నాయకుడి విధి. ఇలాంటి ఆకస్మిక సంక్షోభాన్ని రాముడు ఎలా హ్యాండిల్ చేశాడో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన పదం ధర్మం. ఎగ్జిక్యూటివ్ కోణంలో ధర్మం అంటే వ్యక్తిగతంగా ఎంత నష్టం జరిగినా, చేతిలో ఉన్న పవర్ మొత్తం పోయినా సరే సంస్థ యొక్క మూల విలువల పట్ల ఏమాత్రం రాజీపడకుండా ఉండటం. ఇదే అసలైన నిబద్ధత. మరి రాముడి క్రైసిస్ మేనేజ్మెంట్ ఎలా ఉందో చూడండి. అంత పెద్ద మోసం జరిగినా ఆయన ఎంత ప్రశాంతంగా ఉన్నాడో కదా. తన తండ్రి ఇచ్చిన వరాలు అనే కాంట్రాక్ట్ను 100% గౌరవించాడు. ఒక్క మాట కూడా ఎదురుచెప్పుకుండా, ఏమాత్రం వెనుకాడకుండా సీఈఓ పదవిలాంటి ఆ లీడర్షిప్ రోల్ నుంచి తప్పుకుని సన్యాసిలా అడవికి వెళ్ళిపోయాడు. ప్రజలు ఎంతగా బతిమిలాడినా తన కర్తవ్యాన్నే ఎంచుకున్నాడు. సింహాసనం కంటే నమ్మిన విలువలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని దీనిబట్టే మనకర్థమవుతుంది. అయితే రాముడు ఇలా తన విధి నిర్వహణ కోసం అడవులకు వెళ్ళిపోవడంతో ఆ బాధను తట్టుకోలేక మాజీ లీడరైన దశరథుడు ప్రాణాలు విడిచాడు. దీనివల్ల ఏమైందంటే, ఆ రాజ్యంలో అకస్మాత్తుగా ఒక భయంకరమైన నాయకత్వ శూన్యత ఏర్పడింది. మొత్తం సిస్టమ్ అంతా ఎటు వెళ్లాలో తెలియని ఒక కన్ఫ్యూజన్లో పడిపోయింది. ఇప్పుడు మూడవ భాగానికొచ్చాం. అదే భరతుడి ఆదర్శ నాయకత్వం మరియు త్యాగం. ఒక అక్రమమైన అధికారాన్ని వస్తే ఎలా తిరస్కరించాలి అనేది ఇందులో తెలుసుకుందాం. చూడండి, భరతుడు ఊరునుంచి వచ్చేసరికి రాజ్యం విచ్ఛిన్నమయ్యుంది. కాని తనకోసం ఏకంగా రాజు పదవి రెడీగా ఉంది. మామూలుగా ఎవరైనా ఏం చేస్తారు? వెంటనే ఆ ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చుంటారు. కాని భరతుడు అలా చెయ్యలేదు. ఈ కుట్ర వెనుక ఉన్న చట్టవిరుద్ధతను గమనించి ఆ పదవిని చాలా తీవ్రంగా, కోపంతో తిరస్కరించాడు. అసలైన అర్హత ఉన్న రాముడే ఈ రాజ్యానికి రాజు అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు. ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న ఆసక్తికరమైన తేడాను ఒక్కసారి గమనించండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం రాముడు రాజ్యాన్ని ఎంతో ప్రశాంతంగా వదిలేస్తే, అసలైన నాయకత్వాన్ని గౌరవించడం కోసం భరతుడు అదే రాజ్యాన్ని అంతే కోపంతో, ఉగ్రరూపంతో తిరస్కరించాడు. ఇద్దరూ లీడర్లే, కాని ఇద్దరూ తమ అత్యున్నత త్యాగాన్ని ఎంత భిన్నమైన మార్గాల్లో చూపించారో కదా. ఇక చివరి 4వ విభాగానికి వచ్చేద్దాం. పాదుకా రూల్. చరిత్రలోనే అత్యంత అద్భుతమైన సర్వెంట్ లీడర్షిప్ అంటే ఇదేనేమో. అసలైన నాయకుడిని మళ్లీ ఆ కుర్చీలో కూర్చోబెట్టాలని భరతుడు చిత్రకూటానికి వెళ్లి రాముణ్ణి బతిమిలాడాడు.
కాని రాముడి ధర్మం ముందు ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. అప్పుడు భరతుడు ఒక మాస్టర్ స్ట్రోక్ వేస్తాడు. ఒక అద్భుతమైన ప్రాక్సీ స్ట్రాటజీని తెరపైకి తెస్తాడు. అదేమిటంటే రాముడి పాదుకలని అధికారానికి అసలైన సింబల్గా స్వీకరించి తీసుకురావడం. ఈ పాదుక రూల్ వ్యూహం నిజంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి. సింహాసనం మీద రాముడి పాదుకల నుంచి తాను కేవలం ఒక ప్రతినిధిగా మాత్రమే ఆ రాజ్యాన్ని అత్యంత సమర్థవంతంగా పరిపాలించాడు భరతుడు. తాను రాముడిలాగే ఒక సన్యాసిలా సింపుల్గా బతుకుతూ అసలైన నాయకుడు తిరిగి వచ్చేదాకా చాలా ఓపికగా ఎదురుచూశాడు. నిజమైన నాయకుడి పేరు మీద సంస్థను ఎలా కాపాడుకోవాలనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఎక్కడా దొరకదు. సో ఈ కేస్ స్టడీ ముగించే ముందు ఒకసారి ఆలోచించండి. మన వ్యక్తిగత ఆశయాలకు మనం చేయాల్సిన విధికి మధ్య క్లాష్ వచ్చినప్పుడు ఒక నిజమైన నాయకుణ్ణి ఏది డిసైడ్ చేస్తుంది? అధికారం, విధి మరియు త్యాగాల మధ్య ఉన్న ఈ అద్భుతమైన బంధం గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. ఈ నాయకత్వ పాఠాలు ఎప్పటికీ ఎవర్గ్రీన్ అని